నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 58 విద్యా సంస్థలను స్థాపించి తన యావదాస్తిని విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన మూర్తిరాజు చిరస్మరణీయులు. మూర్తిరాజు వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు నగదు జమ చేస్తాం. తాడేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి వెల్లడి. లయన్స్ క్లబ్ ద్వారా మరింత విస్తృత సేవలు. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రెసిడెంట్ గా డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 58 విద్యా సంస్థలను స్థాపించి తన యావదాస్తిని విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన మహనీయుడు మూర్తిరాజు చిరస్మరణీయులని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. విద్యాదాత, గాంధేయవాది, మాజీ మంత్రి, సర్వోదయ నాయకులు చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరం అడ్డవంతెన దగ్గర ఆయన విగ్రహం వద్ద జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ దేశభక్తుల పేరిట విద్యాలయాలు స్థాపించి గాంధీజీ ఆశయాలతో జీవించారని, సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మూర్తిరాజు అని అన్నారు. నిస్వార్థ భావాలతో 63 విద్యాలయాలను స్థాపించి దేశ నాయకుల పేర్లను ఆ విద్యాలయాలకు పెట్టి మూర్తిరాజు జాతీయతను చాటి చెప్పుకున్నారని అన్నారు. వృద్ధాశ్రమాలకు, కుష్ఠవ్యాధి కాలనీలకు స్థలాలందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. మూర్తిరాజు గాంధేయం నవభారత నిర్మాణానికి సోపానమని, ఆయన విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని అన్నారు. సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, కన్వీనర్ చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ మూర్తిరాజు విద్యాసేవలు అద్వితీయమని, ఆయన మార్గాన్ని అనుసరించాలని, దాతృత్వానికి మారుపేరు మూర్తిరాజు అని, ఆయన స్థాపించిన విద్యాలయాల్లో భీమవరంలో కూడా 2 కళాశాలలు, 3 హైస్కూళ్లు ఉన్నాయని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు మాట్లాడుతూ మూర్తిరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, పెన్మెత్స రామ్మోహన వర్మ, వెంకటపతిరాజు, ఎంఎస్ఎన్ రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, సిహెచ్ ఝాన్సీ, చెరుకువాడ సుబ్రహ్మణ్యరాజు, కలిదిండి గోపాలకృష్ణరాజు, సీతారామరాజు, సత్యనారాయణరాజు, అల్లు శ్రీనివాస్, ఇందుకూరి శివాజీ వర్మ, శేఖర్ రాజు, విద్యార్థులు, వృద్ధులు పాల్గొన్నారు. విద్యా క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచిన మూర్తిరాజు విద్యా సంస్థల విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. చింతలపాటి సీతారామచంద్ర వాసుమూర్తి గారు 1909లో జన్మించారు. ఉభయ గోదావరి జిల్లాలకి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ఆయన ఎనలేని సేవలు చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సేవకుడు. వారికి ఉన్న ఆస్తిని మొత్తం ప్రజా సంక్షేమం కోసమే దానం చేసిన దానశీలి. సమాజంలో అట్టడుగునున్న ప్రజలు, బడుగు వర్గాలు, పేదలు అందరికీ కూడా విద్య అనేది అందాలి అనే ఒక లక్ష్యంతో ఆయన వర్క్ చేశారు. ఆయన జీవితంలో 58 స్కూల్స్ సొంతంగా స్టార్ట్ చేసి, ఆయనకున్న ఆస్తుల్ని దానం చేసి అక్కడ స్కూల్స్ స్టార్ట్ చేశారు. 18 కాలేజెస్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ ఇంతకుముందు కంబైన్డ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అనేక మంది, వందల వేల మందికి విద్యాదానం ఇచ్చి వారి కుటుంబాలను ఇప్పుడు అభివృద్ధి పదంలో రావడానికి ఆయన వేసిన పునాది మరువలేనిది. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, వారిని స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ గారికి అనుచరుడిగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి, విద్యాదాత, గాంధేయవాది, సర్వోదయ నాయకులు శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు. ఆయన యొక్క 13వ వర్ధంతి మన భీమవరం పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని మరి పెద్దలందరూ వారికి ఈరోజు నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 80 విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది విద్యావంతులను చేసి మారుమూల గ్రామాల్లో మరి బాలికలకు, మహిళలకు విద్య అభ్యసించడానికి అవకాశం ఇచ్చినటువంటి మహోన్నత విద్యావేత్త. ఆ విద్యా జ్యోతి అన్ని పాఠశాలలోనూ, అన్ని కళాశాలలోనూ ఆయన విద్యా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాంటి మహానుభావుణ్ణి ఎన్నాళ్ళు గుర్తు పెట్టుకున్నా అది సంఘసేవ అవుతుంది తప్ప వేరే కాదు. ఎందుచేతంటే ఆయన స్ఫూర్తిలో మేము అందరం వెళ్ళాలనే భావంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఆయన
పేద ప్రజల కోసం 1800 ఎకరాలు దానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. 68 విద్యా సంస్థలు స్థాపించి అనేక పేద కుటుంబాలకు నిడమర్రు గ్రామంలో 200 కుటుంబాలకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క ఆడిటోరియం పెదనెండ్ర కోణంలో స్థాపించి దానికి రాష్ట్రపతి వంటి మహాప్రముఖులు రావటం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యే అవటం, అనేక పర్యాయాలు మంత్రివర్యులు అవటం అనేది జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి ధాన్యం అమ్మిన రైతులకు ఏ విధమైన జాప్యం లేకుండానే 24 గంటల్లోనే వారికి డబ్బు జమ కావడం జరుగుతుందని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొట్టు సురేష్ ఆధ్వర్యంలో భీమవరం మండలం తాడేరు గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కౌలు రైతును ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వెంటనే ధాన్యం నగదు జమ చేయడం కూటమి ప్రభుత్వంలో సాధ్యమైందని అన్నారు. గన్ని బ్యాగులు ఎక్కడా కొరత లేకుండా అధికారులు చూడాలని, ఏమైనా ఫిర్యాదులు వస్తే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని, 7337359375 నెంబర్ వాట్సాప్ లో హాయ్ అని పెట్టి మీకు నచ్చిన తేదీ సమయంలో అమ్మకాలు చేయవచ్చునని అన్నారు. రైతులను 100% ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని, గత రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే ధాన్యం నగదును జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి సొసైటీ బ్యాంకు చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాడేరులో రిక్రూట్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సేవా కేంద్రం వేమవరం వీరవసం మండలాల్లో కలిపి వేమవరం నియోజకవర్గం మొత్తం 18,650 ఎకరాలు మొదటిసారి ఉంది. 18,650 ఎకరాలు. దీని నుండి సుమారు 46,340 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేశారు. ఇది ఇలా ఉండగా నియోజకవర్గం మొత్తం మీద 36,920 టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ధాన్యం మనకి ఇచ్చారు. దీనికి కాదు మొత్తం 9,25,000 మోన్సర్లు కావాలి. ఆల్రెడీ 2 లక్షల సరుకులు అందుబాటులోకి వచ్చేసి ఉన్నాయి. మిగతా సరుకులు కూడా అందుబాటులోకి వస్తాయి. కనీస మద్దతు ధర 75 కేజీల బస్తా 1,777 రూపాయలు ఉంటుంది. ఇది రేటు నిర్ణయించబడింది. రైతు తన ఇష్టం వచ్చిన పిల్లలు చూసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏమీ లేదు. రైతు హమాలీ ఖర్చులు, రవాణా ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. రైతుకు ధాన్యం విక్రించేటప్పుడు సబ్సిడీ పొందిన వెంటనే వేలుగున్న వేసిన వెంటనే 24 గంటల్లో డబ్బు ఖాతాలో జమ అవుతుంది. లేదా నష్టం ఏర్పడినా కూడా మిగతాది ధాన్యం బాగానే ఉంది. ఇదంతా కూడా ఈ వారం రోజుల్లో కూడా ఎక్కువ గుల్పూడి ఆ ప్రాంతం పంటలు రెడీగా వచ్చి ఉంది. తాడేరి ప్రాంతంలో 10 రోజులు పడుతుంది. ఇదంతా కూడా మోసం చేసి రైతులు మెల్లించవలసుకుని వెంటనే క్యాష్ పొందే ఆవశ్యకత వస్తుంది. అలాగే 2 రోజులు కూడా రెడీ అవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి అన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా తాడేరు రైతు సేవా కేంద్రం నుండి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సీజన్లో కామన్ రకం 75 కేజీల బస్తాకి 1,777 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. కావున రైతులందరూ ఈ సేవలను వినియోగించుకుని ఈ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి దిగుబడులన్నీ మా సొసైటీ ద్వారా కొనుగోలు జరుగుతుంది. కాబట్టి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 14వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శి సమావేశంలో సీతారామలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నూతనంగా ఎంపికైన కమిటీలను టీడీపీ రాష్ట్ర పార్టీ ఆమోదించడం జరిగిందని, నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ, గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల కార్యవర్గ
సభ్యులు, బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 14వ తేదీ నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, వీరవాసరం, భీమవరం మండలాలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెలబోయిన గోవింద్, ఉపాధ్యక్షులు కొత్తపల్లి అప్పలరాజు, మాస్టర్ కార్యదర్శులు గంధం రాధా, యాళ్ల సురేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉప్పులూరి చంద్రశేఖర్, పడమట సోమేశ్వరరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం 11, 12, 13 తారీఖుల్లో మనం ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చాక టౌన్ కానీ, వీరవాసరం మండలం కానీ, రూరల్ కానీ అన్ని కమిటీలు వేయటం జరిగింది. దాదాపుగా మనం రూరల్ కావచ్చు, వీరవాసరం మండలం కావచ్చు, టౌను 11 క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా మనకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళకి కో కన్వీనర్లు కూడా ఉన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ అధ్యక్షుడు, గ్రామ సెక్రటరీలు కూడా ఉన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరైతే ఈ పదవులందరికీ ఇచ్చామో ఈ కమిటీలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చే విధంగా ప్రమాణ స్వీకారం పెట్టాలని పార్టీ ఆదేశించడం జరిగింది. మనం దాదాపుగా 14వ తారీఖున శుక్రవారం 1 టౌన్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, ఎందుకంటే అది మనం ప్రతిసారి కూడా గడిచిన 5 సంవత్సరాలుగా కూడా ఏ మీటింగ్ పెట్టినా, ఏ సమావేశం అయినా సరే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక సెంటిమెంట్గా చేయడం జరుగుతుంది. అందుమూలంగా ఈ రోజున అక్కడ పెట్టడం జరుగుతుంది. 10 గంటలకి, అంటే శుక్రవారం 10 గంటలకి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి, వార్డు వైజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పదవులు ఉన్నాయి, అలాగే కష్టపడ్డ కార్యకర్తలు, మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి హాజరై విజయవంతం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి మన స్టేట్ పార్టీ నాయకులు వేంద్ర శ్రీనివాస్ గారు, టౌన్ అధ్యక్షులు, అలాగే రూరల్ అధ్యక్షులు, అలాగే మరి వీరవాసరం మండలం నుంచి అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇక్కడ మన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మనందరం కూడా ఈ రోజున దీన్ని ఒక గౌరవంగా భావించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన దేవస్థానాలు కానీ, నీటి సంఘాలు కానీ ప్రతిదీ కూడా మనం అందరికీ కూడా కమిటీలు వేయటం, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తున్నారో వాళ్ళందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఇచ్చే విధంగా పదవులు ఇవ్వటం కూడా జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు కూడా. ఎవరైతే బాధ్యతగా పదవి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్త కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మమేకం అవ్వాలని ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక అధ్యక్షతలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కష్టర్లు అందరూ కూడా 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రమాణ స్వీకారం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. శుక్రవారం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ కమిటీ ప్రమాణోత్సవం మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి అధ్యక్షన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. వీరవాసరం మండలం నుంచి గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, కస్టర్ ఇన్ఛార్జీలు, మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే మండల కమిటీ నాయకులు, అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి అధ్యక్షతన రేపు అనగా 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మండల కమిటీలు, క్లస్టర్స్, యూనిట్, గ్రామ కమిటీలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని భీమవరం మండలంలో ఉన్నటువంటి బూత్ స్థాయి నుంచి క్లస్టర్స్, గ్రామ కమిటీలు, మండల కమిటీలు మొత్తం అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది.
భీమవరంలో ఫెమినా లయన్స్ క్లబ్ నూతనంగా ఆవిర్భవించింది. ఉండి రోడ్లోని నరసింహపురం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పద్మావతి ఏసీ కన్వెన్షన్ హాల్లో భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రెజెంటేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఫెమినా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, వైస్ ప్రెసిడెంట్స్ గా బొండా లక్ష్మీరమణ, విఎస్ఎస్ లక్ష్మీదేవి, సెక్రటరీగా డాక్టర్ ప్రీతిరాజు చేకూరి, ట్రెజరర్ గా కనగర్ల నాగమణి, కోఆర్డినేటర్ వేగేస్ నస్సునంద, అడ్మినిస్ట్రేటర్ ఇందుకూరి శిరీష, సర్వీస్ చైర్పర్సన్ పెరుమాళ్ల లక్ష్మీ మౌనిక, మార్కెటింగ్ చైర్పర్సన్ వేగిరాజు ప్రవల్లికాదేవి, మెంబర్షిప్ చైర్పర్సన్ కాగిత ప్రియాంకలతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ డిస్టిక్ట్ గవర్నర్ 316G లయన్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు మాట్లాడుతూ పదవులు బాధ్యతను మరింత పెంచుతాయని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతపరచాలని అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు టీం వర్క్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించి క్లబ్ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్లు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి సేవలందిస్తోందని, వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, విపత్తుల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు చేయూతనందించడం ద్వారా లయన్స్ క్లబ్ సేవలు విశేషమైనవని అన్నారు. లయన్స్ క్లబ్ సమాజ సేవలు అగ్రభాగాన ఉందంటే క్లబ్ సభ్యుల సమిష్టి సహకారమని అన్నారు. ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు ఐశ్వర్య భూపతిరాజు మాట్లాడుతూ ఈ పదవితో తమపై మరింత బాధ్యత పెరిగిందని, లయన్స్ క్లబ్ సభ్యులను కలుపుకుని క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీ సూర్యనారాయణరాజు, క్లబ్ ఫస్ట్, సెకండ్, వైస్ డిస్టిక్ట్ గవర్నర్లు డాక్టర్ డి సుబ్బారావు, ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, చిలువూరి కృష్ణంరాజు, జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, పి సుబ్రహ్మణ్యం, క్లబ్ ట్రెజరర్ కనగర్ల విజయరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ అలా మీకు మా పిఎన్సీసీ కృష్ణరాజు గారు ఆల్రెడీ ఒక మీటింగ్ చెప్పానని చెప్పారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. దిస్ ద చార్టర్ ప్రజెంటేషన్. మన క్లబ్ స్థాపించబడినడానికి ఒక ఇంటర్నేషనల్ నుంచి మనకి ఒక చార్టర్ ప్రజెంటేషన్ వస్తుందండి. సో చార్టర్ ప్రజెంటేషన్ అట్ ద సేమ్ టైం బ్యాండ్, ఒక డిస్ట్రిక్ట్ పోడియం బ్యాండ్ ఉంటుంది. పోడియం బ్యాండ్ ప్రజెంటేషన్ అట్ ద సేమ్ టైం మీకు యాజ్ ఎ చార్టర్ మెంబర్గా ఒక పిన్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉంటాయండి. విత్ ఇన్ 10 minutes ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుందాం. సో బిగిన్ విత్ చార్టర్ ప్రజెంటేషన్. రీజన్ చేస్తున్నారు, గ్యాట్ మెంబర్స్ ఉంటారు. ఒక సిస్టమ్ అండి. ఈరోజు ఒక క్లబ్లో ఈరోజు 35 మంది కూర్చొని మీరు జస్ట్ ఇక్కడ ఇంటరాక్ట్ అవుతుంటే, ఎగ్జాంపుల్ ఆవిడ పాలకొల్లు క్లబ్ నుంచి వచ్చిన రీజన్ చైర్పర్సన్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. అలాగే ఇదంతా కూడా ఈ డీజీ టీమ్ అంటే మేము అందరం ఎవరైతే ఉన్నామో మాతో పాటు గ్యాట్ టీమ్ అవనండి, ఆర్సీసీ జోన్ చైర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. అంటే మీరు మన క్లబ్ దాటి ఒక జోన్ మీటింగ్స్ అవుతుంటే, రీజన్ మీటింగ్స్ అవుతుంటే, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అలాగే మన క్యాబినెట్ ఇన్స్టలేషన్ కూడా ఫెమినా నుంచి వచ్చాయి. మీ క్లబ్ అంటే ఈరోజు చార్టర్ ఇచ్చాం కానీ ఆల్రెడీ మీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఎంటైర్ ఆంధ్ర కూడా కొన్ని మీటింగ్స్ జరుగుతాయి. రికగ్నేషన్స్ అనమాట, ప్రతి చోట రికగ్నేషన్స్ ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ మీకు ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అయ్యి యాజ్ అ చార్టర్ మెంబర్గా. ఆపరేషన్తోనే మరి ఐశ్వర్య ఏమైనా చేయగలుగుతుంది అని చేత తప్పనిసరిగా మరి లైనిజం యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఐశ్వర్యకి అన్ని విధాలా సహకరించాలని చెప్పి ఈ గ్యావెల్ అంటాము. ఈ గ్యావెల్ అధికార చిహ్నం, ఇది అధికార దండం. క్లబ్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని చెప్పడం, అదేవిధంగా ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు సైలెన్స్ కానీ, మన కోర్టులో జడ్జి గారు ఏ విధంగా దీన్ని వాడతారో అదేవిధంగా దీన్ని అధికార చిహ్నంగా దీన్ని వేస్తూ, ప్రత్యేకించి మరి మీటింగ్ అడ్జర్న్ చేసినప్పుడు కూడా మీటింగ్ అడ్జర్న్ అని చెప్పి దీన్ని గ్యాంగ్ మీద ఒకసారి దీన్ని స్ట్రైక్ చేసి చెప్పవలసి ఉంటుంది.
సమాజంలో మహిళ ఒక తల్లిగా, కూతురుగా, చెల్లిగా, భార్యగా వివిధ కోణాలలో ఉంటారు. మహిళలు ధైర్యం, శక్తి మరియు జీవితంలోని వివిధ రంగాలలో వారి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఉంటారు. ధైర్య సాహసాలకు తొలి మహిళ కిత్తూరు చెన్నమ్మ గారు. భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి సుశేత కృపాలాని గారు. తొలి మహిళా రాయబారి సివి ముత్తమ్మ గారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు. తొలి మహిళా సైంటిస్టు కమిలా చౌహాన్ గారు. ఇస్రో మొదటి మహిళా శాస్త్రవేత్త మంగళమణి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది మహిళలు మన దేశానికి వన్నె తెచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యమైన నేను ముందు ఉంచాను. ఈ కోవలోనే మా భీమవరం తెలంగాణ లయన్స్ క్లబ్కి తొలి అధ్యక్షురాలుగా డాక్టర్ ఐశ్వర్య గారు ప్రమాణం చేస్తున్నారు. ఈ రోజున వారు ఎంతో కీర్తి ప్రఖ్యాతులతో ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి కమిటీ మెంబర్స్తోనూ వారి సభ్యుల సహకారంతోనూ ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అందుకు భీమవరం లయన్స్ క్లబ్ ఎల్లవేళ మీ వెంటే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఫెమినా లయన్స్ క్లబ్ని భీమవరంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు మా జోన్ చైర్మన్ లయన్ మహేష్ వర్మ గారు, లయన్ గోపిశెట్టి మురళీకృష్ణ గారు. వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి మెంబర్స్ని అందరినీ గ్యాదర్ చేసి లయన్ పాపారావు నాయుడు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి మా భీమవరం క్లబ్ తరఫున కొత్త క్లబ్ ఇస్తున్నామని తెలియజేస్తూ, లైనిజం గురించి మీ అందరికీ కూడా మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా మరి లైనిజం దాదాపు 108 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. మెల్విన్ జోన్స్ మహాశయుడి యొక్క సంకల్పంతో స్టార్ట్ అయినటువంటి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210 దేశాలలో 14 లక్షల పైగా మెంబర్స్తో 50,000కు పైగా క్లబ్బులతో అమెరికాలోని ఇల్లినాయిలో ఉన్నటువంటి షికాగో పట్టణంలో మన హెడ్ క్వార్టర్స్ ఓక్ బ్రూక్లో ఉంది. అక్కడి నుంచే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది పరిపాలనని జరుపుకోవడం జరుగుతోంది. మరి ఈ 50,000 క్లబ్బులు కూడా ప్రతి సంవత్సరం ఈ ఆఫీస్ బేరర్స్, న్యూ ఆఫీస్ బేరర్స్ని వాళ్ళు ఎన్నుకోవటం, వాళ్ళంతా కూడా ప్రతిష్టాపన మహోత్సవం జరుపుకోవటం అన్నది ఆనవాయితీ. క్లబ్ యొక్క ప్రెసిడెంట్గా మీ ముందు నుంచోవడం ఒక పెద్ద హానర్, ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 100కు పైగా సంవత్సరాల నుంచి ప్రపంచానికి సేవ అంటే ఏంటో, సేవకు ఒక ఆశాదీపంగా నిలిచిన లయన్స్ క్లబ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ లయన్స్ క్లబ్లో ఫెమినా గ్రూప్ అంటే ఆడవారికి స్పెసిఫిక్గా ఒక సెపరేట్ బ్రాంచ్ ఉండాలి అన్న ఆలోచన రావడమే చాలా గొప్పది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఫెమినా లయన్స్ క్లబ్. అది అలాంటి క్లబ్కి భీమవరం చాప్టర్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా అవకాశం రావడం అనేది ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఏదో పొజిషన్ కిందో లేకపోతే ప్రెస్టీజ్ కిందో నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సర్వీస్, టీమ్ వర్క్ అండ్ కంపాషన్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో ఈ పొజిషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా ఫీమేల్ లైనర్స్లందరికీ కూడా ఈరోజు నేను కొన్ని చెప్దాం అనుకుంటున్నాను, కొన్ని వర్డ్స్. ఈరోజు ఇక్కడ సేవ, సానుభూతి మరియు నాయకత్వంతో నిండిన అద్భుతమైన మహిళల సమూహం ముందు మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఇది చాలా గర్వకారణమైన విషయం. మనం అందరం లయన్స్ క్లబ్లో ఈ రోజు నుంచి భాగం అవబోతున్నాము. మనల్ని ఏకం చేసే లక్ష్యం ఒకటే, సేవ చేయటం, టు సర్వ్. ఇది లయన్స్ క్లబ్ యొక్క మోటో. కానీ మహిళల బృందంకి ఒక ప్రత్యేకత ఉంది. మీ అందరిచే ప్రేమ, దయ, నాయకత్వ లక్షణాలు అండ్ ఆత్మవిశ్వాసం ఈ అన్నిటితో క్లబ్ని ఇంకా ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించగలుగుతున్నారు. ఎందుకంటే మన గ్రూప్లో హోమ్ మేకర్స్ ఉన్నాము, ప్రొఫెషనల్స్ ఉన్నాము, వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు అందరూ ఉన్నాం. మీ అందరికీ రోజు ఎన్నో పనులు ఉంటాయి, టైం సరిపోదు. అయినా ఇలాంటి సేవ కోసం సమయం వెచ్చించడం అనుకోవడమే నిజమైన సేవాభావం. ఇది సేవ అనేది కరుణ కాదు, ఒక మానవత్వం. ఇదే లయన్స్ క్లబ్ యొక్క మోటో. మనం కరుణ పడో, జాలి పడో సేవ చేయట్లేదు. మనకిష్టంతో, మన
సాటిస్ఫాక్షన్ కోసం మానవత్వాద దృక్పథంతో సేవ చేద్దాం. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ యాక్చువల్గా ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ క్లబ్ భీమవరంలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇది గత 107 సంవత్సరాలుగా ఈ లయన్స్ క్లబ్ పెట్టినప్పటి నుంచి లయన్స్ ఇంటర్నేషనల్లో అనేక సేవా కార్యక్రమాలు 30 years బ్యాక్ తీసుకుంటే ఆ రోజున స్కూల్లో బుక్స్ ఇవ్వటం కానీ స్కూల్లో ఏదన్నా చిన్న చిన్న యాక్టివిటీ చేయడం అనేది అప్పుడే అవసరం. అది ఒక 20 years బ్యాక్ తీసుకుంటే చిన్న చిన్న రూరల్ విలేజెస్లో మెడికల్ క్యాంప్ చేయడం అనేది ఆ రోజు అవసరం. అది కానీ కాలక్రమేణా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా అనేక NGO ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చేస్తున్నాయి. సో మన సొసైటీకి ఏదన్నా నీడ్ ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది. ఒక సోషల్ కాజ్ని తీసుకోవాలి, పర్టికులర్గా ఫెమినా క్లబ్ అనేది తీసుకుని దాని మీద పనిచేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ క్లబ్ పెట్టడం జరిగింది. నిరుపేదల కుటుంబాలలో డాక్టర్లు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశాభావాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్సీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమంలో భాగంగా ఉండి పెదవంతెన వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతపాటి వాసు, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల పట్టణ పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, గణేష్ రాంబాబు, చెల్లబోయిన పాపారావు, కరిమెరక మల్లికార్జునరావు, అంబటి రమేష్, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జెడ్పీటీసీలు ఎండగండి శ్రీను, రణస్థల కనకదుర్గ మహంకాళి, సర్పంచ్ గాలి సామ్రాజ్యం, మంతెన సునీల్ వర్మ, కొండేటి శివకుమార్, కె అనిత, బి ప్రమీలతో పాటు ఉండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి నిరుపేద కూడా ఒక డాక్టర్ అవ్వాలి, నిరుపేద కుటుంబాల నుంచి మంచి అన్ని రకాలుగానే వైద్యానికి సంబంధించిన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఏ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 8,000 కోట్ల రూపాయలతోటి తీసుకొస్తే అందులో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి ఈ అసమర్థటువంటి కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం నిరుపేదలతో ఆడుకున్నటువంటి విషయం ఇది. నిరుపేదలకి వైద్యం అందకూడదు, నిరుపేద కుటుంబాల నుంచి డాక్టర్లు అవ్వకూడదు, అనేక ఉపాధి కలగకూడదు. ఈ నిరుపేదలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈ పేరు మంచి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీల్లోని 10 కాలేజీలు PPP మోడ్ లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో అనుచరులకు ఇచ్చేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల పక్షాన్ని మనం నిలబడాలి, పేదల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా పేదల పక్షాన్ని మనం ఉండాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లోనే కూడా పెద్ద ఎత్తున 50-60 వేలు సంతకాలు పెట్టించి ఉండి నియోజకవర్గంలో శ్రీ పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, ఎంతవరకన్నా వెళ్తాం, పేదల పక్షాన్ని నిలబడతాం, ఇప్పుడన్నా మీరు సిగ్గు తెచ్చుకుని ప్రైవేటీకరణ ఆపవలసింది. పేదవాడి ఆరోగ్యాన్ని మరి పేద పిల్లల చదువుని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదవాడు పైకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. కాబట్టి ఈ మెడికల్ కాలేజీ మీద పోరాటం ఆగదు, ఇంకా ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ ఏవైతే కాలేజీలు ఉన్నాయో అవి పేదలకు అందుబాటులో ఉండాలి తప్పించి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి కోట్లాది రూపాయలు వాళ్ళు దోచుకునే విధంగా ఈ నిర్మాణం అవడానికి వీల్లేదు. ఎంచేదంటే ప్రైవేట్ పరం అయితే ఇలా పేదవాడి పిల్లోడు డాక్టర్ చదవాలంటే మరి వారికి సీట్లు రావు. డొనేషన్ కట్టాలంటే 4 కోట్ల రూపాయలు కడితేనే కానీ ఇలా MBBS సీట్లు ప్రైవేట్ యాజమాన్యంలో లేవు. 4 కోట్లు కట్టి పిల్లలు డొనేషన్ కట్టి చదివించే స్తోమత పేదవాడికి ఉండదు. కాబట్టి పేదవాడి పిల్లలు కూడా వైద్య విద్య కూడా నేర్చుకోవాలి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి పోయి ఫీజు రింబర్స్మెంట్ వస్తే ఎంతో మంది పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇలా విదేశాల్లో మన దేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పైకి వచ్చినాయి.
అలాగే వైద్య రంగంలో కూడా పేదవాళ్ళకి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు పెట్టడం జరిగింది. అంత మంచి కార్యక్రమాన్ని ఇవాళ తొంగలో తొప్పి వాళ్ళ సొంత డబ్బుల కోసం మరి సొంత వ్యక్తులకి దొడ్డిదారిన ఈ కాలేజీలు అమ్మటం అంటే ఇది చాలా దారుణం. ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని అర్థం చేసుకున్నారు. భారీగా జనం వచ్చి తరలి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదన్నది ఇక్కడికి వచ్చిన జనాన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి విలేజ్ లో కూడా ఇవాళ మాకు ఈ ప్రభుత్వం మీద విసుగెత్తిపోయి ఉన్నాం. ప్రతిదీ కూడా పీపీపీ విధానం అని చెప్పి పేదలకి దక్కవలసింది ఏది కూడా దక్కకుండా వాళ్ళకి వైద్యం అవనివ్వండి, చదువు అవనివ్వండి, పథకాలు అవనివ్వండి, ఏవి కూడా సూపర్ 6 అని సూపర్ హిట్ అని చెప్పి బోర్డులకి పరిమితమే తప్ప ఏది కూడా అమలు కాలేదు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం ఖాయం. 150 సీట్లతో ఈ పట్టు మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇక్కడ లోకల్లో కూడా మన ఈసారి నరసింహరాజు గారిని మనం అందరూ కూడా గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విజయవంతంగా ప్రతి కార్యక్రమానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు గత వారం రోజులుగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో ఐటీ బ్రాంచ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ విద్యార్థుల టీమ్స్ మధ్య చాలా రసవత్రంగా పోటీ జరిగింది. 41-35 పాయింట్ల తేడాతో ఐటీ విద్యార్థులు కప్ సాధించారు. రన్నర్స్ గా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సంపూర్ణ ఆరోగ్యం, ధైర్య సాహసాలు పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కళాశాల మేనేజ్మెంట్ కూడా విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి మరింత పెంపొందించేందుకు అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ అన్ని బ్రాంచ్ల నుండి 21 టీమ్స్ కు ఈ పోటీల్లో పాల్గొనడం విద్యార్థుల్లో పెరుగుతున్న క్రీడా స్ఫూర్తికి నిదర్శనగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మా కాలేజీలో ఈ నెల 6వ తారీఖు నుంచి కబడ్డీ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ, మొత్తం స్టూడెంట్స్ అందరికీ డిఫరెంట్ బ్రాంచెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫైనల్స్ సివిల్ వర్సెస్ ఐటీ బ్రాంచ్ జరిగింది. నిజంగా రోజు నిన్న నేను కూడా చూశాను. చాలా బాగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లాగా వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఆడుతున్నారు. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈరోజు కూడా ఐటీ వర్సెస్ సివిల్లో ఐటీ విన్నర్స్ గాను, ఐటీ బ్రాంచ్ స్టూడెంట్స్ అండ్ సివిల్ బ్రాంచ్ స్టూడెంట్స్ రన్నర్స్ గాను వచ్చారు. నిజంగా చాలా బాగా పెర్ఫామ్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి వాళ్ళు ముందుకు రావడం అభినందనీయం. దీన్ని మేము ఇంకా భవిష్యత్తులో ఇది ఒకటే కాకుండా చాలా ఇతర షటిల్ బ్యాడ్మింటను, వాలీబాలు, పికిల్ బాలు అన్నీ కూడా కండక్ట్ చేసి పిల్లలు కూడా అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా అకాడమిక్స్తో పాటు గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మెయిన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వస్తుంది. అంటే కొన్ని గేమ్స్ ఓడిపోతాం, కొన్ని గేమ్స్ గెలుస్తాం. అంటే దాన్ని మనం ఫెయిల్యూర్ని, సక్సెస్ని కూడా సరిగ్గా ఈక్వల్గా తీసుకునే మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్రతి మనిషికి. అంచేత తప్పనిసరిగా అన్ని గేమ్స్లో కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. స్టూడెంట్స్ కూడా అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. అన్ని బ్రాంచ్ల నుంచి 21 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 20 మ్యాచ్లు చేసాం. ఈరోజు ఫైనల్ మ్యాచ్ సివిల్ వర్సెస్ ఐటీ మధ్యన జరిగింది. ఐటీ స్టూడెంట్స్ విన్నర్స్ గాను, సివిల్ స్టూడెంట్స్ రన్నర్ గాను నిలిచారు. ఈ మ్యాచ్ని టాస్ వేసి మా ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా టీం సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. రైడింగ్లో కానీ, డిఫెన్స్లో కానీ చాలా హెల్ప్ చేశారు మా వాళ్ళు. మా ప్రిన్సిపల్ సారు ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా ఎన్నెన్నో కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాము. ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో పెట్టాలని ఆశిస్తాము. కరాటేలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న గంటా షైనీకి నంది అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆకువీడు టీడీపీ కార్యాలయంలో నాయకులు షైనీని ఘనంగా సత్కరించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఆయుష్ కరాటే అకాడమీ దేవరకొండ వారు నిర్వహించిన మొదటి నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో నంది అవార్డు, మెడల్స్ షైనీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోటుపల్లి రామవరప్రసాద్, గంధం ఉమా సత్యనారాయణలు మాట్లాడుతూ షైనీ అతి చిన్న వయసులోనే కరాటే మాస్టర్ అయిన తన తండ్రి గంటా శ్రీను శిక్షణలో కరాటే నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నౌకట్ల రామారావు, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, బత్తుల శ్యామల, ముద్దే విశ్వేశ్వరరావు, కేవీఆర్ బాబు, అజ్మల్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. Congratulations to Shiny. She won the national all style martial arts and she is from Ajmuru.
నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అజ్మూర్లోని ఇలాంటి అమ్మాయి అయినందుకు. చిన్నప్పటి నుండి కూడా చాలా షీల్డ్స్ అన్ని తెచ్చింది ఆకువీడు మండలంలోని. ఆకువీడికి కూడా గర్వకారంగా తెలియజేసుకుంటున్నాను. ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా బ్యాక్ ఉన్నా సరే వాళ్ళ ఫాదర్ దీనికి ఎంతో పుష్ చేసి అన్ని విధాలా కూడాను చాలా ఎంకరేజ్ చేసి ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం వాళ్ళ ఫాదర్ కి అప్రిషియేట్ చేద్దామండి. షైనీ ఇంకా ఇట్లాంటివి ఎన్నో తెచ్చుకొని ఇండియా వైడ్ కూడాను మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవార్డులు అందుకున్నందుకు మీ తల్లిదండ్రులు గర్వపడాలి. అలాగే అజ్జమూరు గ్రామానికి కూడా గర్వకారణం నువ్వు ఎన్ని బహుమతులు అందుకున్నందుకు. నీ తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి నువ్వు రాబోయే కాలంలో ఇంకా మంచి బహుమతులు అందుకోవాలని, స్టేట్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవాలని నేను మనసారా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. ఆకివీడి మండలం సంబంధించిన అమ్మాయి మొట్టమొదటి బహుమతి సాధించి నంది అవార్డు అందుకోవడం ఆకివీడికి చాలా గర్వకారణం. అలాగే రాబోయే రోజుల్లో ఈ అమ్మాయి ఇండియా స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెస్తుందని మా అందరికీ చాలా నమ్మకం ఉంది. ఏ రోజైనా సరే ఆకివీడి పేరుని ఇండియా స్థాయిలో నిలబెట్టి అక్కడి నుంచి ఒక మంచి పథకాన్ని సాధించి ఒక గుర్తింపు తెస్తుందని, అలాగే ఈ పాపకి చిన్నటి నుంచి కూడా వాళ్ళ తండ్రి గారైనటువంటి శ్రీను కరాటే నేర్పుతూ కూడా అన్ని రకాల విద్యలు కూడా అమ్మాయికి నేర్పడం, అంతే శ్రద్ధలతో అమ్మాయి నేర్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం. మంచి పేరు తీసుకురావాలని, మంచి ఇంకా ఎటువంటి బహుమతి ఎన్నో పొందాలని చెప్పని మేమంతా కూడా కోరుకుంటాం. I'm Ganda Shaini from Master Kesha Karate Academy, Andhra Pradesh, India. Today I'm very happy to share with you all that I won overall grand championship in senior kata and committee event in National All-Style Martial Arts Championship, which was organized by Ayush Karate Academy, Devarkonda, Nalgonda, Telangana. And I would like to thank Ayush Karate Academy for presenting me Nandi Award for my excellence and hard work in karate field from last 20 years. And I would like to thank Gandam Uma Garu, AMC Chairman Bolla Venkatrao Garu and other officials for supporting me and encouraging me and facilitating me on this stage. Motupalli Prasad Garu and other officials, thank you so much. And I would like to thank Lavanya Akka for supporting me and helping me for my further studies. And at last, I would like to thank my parents who supported me from my childhood and encouraged me a lot for other games and everything. Thank you for supporting me and thank you for giving me this golden opportunity. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.